వీరవల్లిపల్లెలో సూర్యుడు లేవకముందే ముచ్చట్లు మొదలవుతాయి. కాని ఈరోజు మాత్రం ముచ్చట్లరాణి రంగంలోకి దిగబోతోంది. అబ్బో, సీతగారి బట్టలు ఈరోజు రంగుల్లా కుదిరిపోయాయి. ఏం చేశారో అంటుంది రమ్య. అది కొత్త సబ్బు, కాని వాసనంటే తట్టుకోలేరు అంటూ ఇద్దరూ నవ్వుతారు. అత్తయ్యా, 2 నిమిషాల్లో వడ్డిస్తా. 2 నిమిషాల్లో వడ్డిస్తానంటావు కాని ఆ 2 నిమిషాలు 1 గంట అవుతాయి నీ చేతిలో ఫోన్ పట్టుకుని. విన్నావా రమ్య, మన సర్పంచ్ గారు ఇప్పుడు డైట్ మీదట. డైటా? మరి నిన్న రాత్రి ఆయన భోజనంలో 3 పొంగళ్ల కుప్ప చూసా అంటూ ఇద్దరు నవ్వుతారు. గోడమీద ఎక్కడ చూసినా ముచ్చట్లతోటే. అత్తగారి చెవులు రేడియో యాంటన్నాలా పనిచేస్తాయి. చాలా బిజీగా ఉన్నావనుకుంటా అంటూ వెటకారంగా అంటాడు శ్రీనివాస్ రమ్యతో. అవును, అత్తగారికి కర్రీ వండడం, చిన్ని హోంవర్క్ చేయించడం అన్నీ నేనే. అమ్మ సీతాత్తతో పెద్ద సీక్రెట్ మాట్లాడుతున్నారు అంటుంది చిన్ని, నయనమ్మతో నవ్వుతూ. అనసూయ పెద్దగా నవ్వి, బాబోయ్, నువ్వు పోలీసవ్వాలి అని అంటుంది. ఈ పప్పులో ఉప్పు ఎక్కడా అంటాడు శ్రీనివాస్. ఉప్పు కదా, ముచ్చట్లలో మరిచిపోయింది. రమ్య, ఈసారి మనం పల్లె ముచ్చట్ల క్వీన్ అవ్వాలి. అయితే నువ్వు గాసిప్ మాస్టర్, నేను అసిస్టెంట్. రమ్య గోడపైన రోజెంతా ఉంటుందట. వాళ్ళింటి వంట అత్తగారే చేస్తారట. ఇప్పుడే రమ్యకు తెలిసింది, ముచ్చట్లు చక్రంలా తిరిగి వచ్చేస్తాయి. చూడమ్మా రమ్య, మాటలతో మనసు గెలుచుకోవచ్చు, కాని ఎక్కువ మాటలతో మనసు కోల్పోతాం అంటుంది అనసూయ. నిజమే అత్తయ్యా, ఇకనుంచి ముచ్చెట్లు తగ్గిస్తా. మాటల్లో బలం ఉంది, కాని ఆ బలం సరిగా వాడితేనే మనం బలంగా ఉంటాం. ఈసారి ముచ్చట్లు కాదు, పాటల కాంపిటీషన్ పెడదాం అంటుంది సీత నవ్వుతూ. సరే, గెలిస్తే వంటలో ఉప్పు ఎక్కువ వేస్తా అని అంటుంది రమ్య. ఇక అందరూ నవ్వుతారు. ముచ్చట్లు మానేయడం కాదు, మంచిగా మార్చుకోవడం నేర్చుకుంది మన తోడికొడలు రమ్య. ముచ్చట్లు తగ్గించండి, నవ్వులు పెంచండి.